మోటివేషన్ ఛానల్ స్టోరీ అండి. తెలివైన కళాకారుడు. జయపురాన్ని పాలించే రాజు విక్రమసేనునికి కళలంటే చాలా ఇష్టము. రాజ్యంలో సంగీతం, చిత్రలేఖనం, నృత్యం ఇలా వివిధ విభాగాలలో చాలామంది కళాకారులను ఉండేవారు. నిత్యం వాళ్ళకి ఏదో ఒక సవాలు విసురుతూ ఉండేవాడు. రాజుగారు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ప్రశ్న వేస్తూ ఉండేవారు రోజును. ఒకరోజు ఆయనతో విచిత్రమైన ఆలోచన వచ్చింది. రాజుగారికి ఒకరోజు విచిత్రమైన ఆలోచన వచ్చింది. రంగులు పుచ్చే సాయం లేకుండా ఎవరైనా బొమ్మలు గీయగలరా అనుకున్నాడు. అనుకున్న తడువుగా తన బొమ్మని ఎవరైనా రంగులు పుంచే సాయం లేకుండా గీస్తే వారికి 100 బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ రాజుగారు అందరి కళాకారులందరినీ పోషిస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ప్రశ్న వేస్తూ ఉండేవారు. అలాగా వాళ్ళు సమాధానం చెప్తూ ఉండేవారు. ఒకరోజు మనసులో అలా కోరిక వచ్చింది. బ్రష్ రంగు లేకుండా నా బొమ్మ ఎవరైతే గీస్తారో వాళ్ళకి నేను బహుమతి ఇస్తానని చాటింపు వేస్తాడు. రాజ్యంలోని కళాకారులంతా రంగులు పుచ్చే లేకుండా బొమ్మ గీయటం గురించి రేయింపళ్ళు ఆలోచించిన వారికి ఏమీ తోచట్లేదు. అందరు కళాకారులు ఎలా చేయాలి, రంగు లేకుండా బ్రష్ లేకుండా ఎలా గీయగలుగుతారండి మనుషులు అని ఆలోచనలో పడిపోయారు చిత్రకారులందరూ. దాంతో ఎవరు ముందుకు రాలేదు. ఒక పల్లెటూరులో ఉన్న వీర బ్రహ్మానికి మాత్రం రాజు ఇచ్చిన సవాలుకు ఎలాగైనా బదులు ఇవ్వాలని ఉండేది. ఎవరో ఒకళ్ళు ఉంటారు తప్పకుండా తెలివైన వాళ్ళందరిలోనూ. అలాగా పల్లెటూరులో వీరబ్రహ్మ అనే ఒక అతను ఉండేవాడు. అతను ఎలాగైనా మన రాజుగారికి సమాధానం చెప్పాలని అనుకునేవాడు. దాని గురించి నిరంతరం ఆలోచించేవాడు. ఎదురుగా ఉన్న గూట్లో దీపం కాలగా వచ్చిన మసితో గోడ మీద నల్లని పొర ఏర్పడటం చూశాడు. భలే ఆలోచన వచ్చింది అనుకుంటూ ఆ రాత్రికి నిద్రపోయి తెల్లవారేసరికి కోటకు వెళ్ళి తాను రంగులు కుచ్చే లేకుండా రాజు బొమ్మను గీస్తానని చెప్పాడు. భటులు అతడిని రాజు దగ్గరకు తీసుకువెళ్ళారు. వెంటనే అతడు తన సంచిలో నుంచి ఒక దీపం కుందే కాగితం తీశాడు. దీపాన్ని వెలిగించి ఓ కాగితం మీద పూర్తిగా మసిబారేలా చేశాడు. తరువాత ఎంతో చాకచక్యంగా తన వేళ్లతో రాజు బొమ్మను ఆ కాగితం మీద గీశాడు. అతడి తెలివికి, ప్రతిభకు ముగ్ధుడైన రాజు ప్రత్యేకంగా సన్మానించి చెప్పినట్లుగా 100 బంగారు నాణాలు ఇచ్చారు. ఎంత తెలివిగా చేశాడండి. నిజంగానే ఎవరో ఒకళ్ళు ఉంటారు తప్పకుండా. ఏదో దానికి భగవంతుడు సృష్టించాడు. మానవ జీవితంలో ఒకళ్ళు చెప్పలేకపోయినా ఇంకొకళ్ళు తప్పకుండా చెప్పగలుగుతారు. అది చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది, ఎంత ఏఐ అంటున్నారు. ఏం చెప్పట్లేదండి, A to Z చెప్పేస్తుంది. అంతకుముందు పుస్తకాలు, పురాణాలు ఇవి అవి ఎన్నో చదివితే అప్పుడు మనకి సొల్యూషన్ దొరికేది. ఇప్పుడు చూడండి, నిమిషాల్లో సెకండ్లో వచ్చేస్తుంది. ఎంత టెక్నాలజీ వృద్ధి అయిపోయిందండి. ఏమి కష్టం లేకుండా నిమిషాల్లో అయిపోతుంది. అలాగా మనకు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్కి మనం మిస్యూజ్ చేసుకోకుండా మంచి యూజ్ చేసుకుంటే అండి మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఎన్నో తయారు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ వాటి మిస్యూజ్ వల్ల ఏమవుతుంది, అంత ఉపయోగపడట్లేదు ప్రజలకి. ఎంతమంది ఎన్ని రకాలుగా మనకి చేస్తుందండి. చూడండి, మనకి ఎక్కడికో ఎందుకు మన ప్రాక్టికల్లో కూడా మనం యూట్యూబ్ చూడండి, ఎన్ని మనకి మన లైఫ్ బాగు చేస్తుంది, ఎంతమంది లైఫ్లు బాగవుతున్నాయండి. ప్రజలకు కూడా ఎంత నాలెడ్జ్ వస్తుంది దానివల్ల. టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మనకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అది. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.